recording. Come on guys, check the status. DSPMQ 2 commands ఉన్నాయండి. ఈ 2 commands కాకుండా మనం తీసుకుందాం యాజ్ యూజువల్ commands. Come on guys, నేను మీకు ఒక 2 commands తీసుకుంటాను. యాజ్ యూజువల్ గా ప్రీవియస్ లాగే D stands for destination, S stands for source అండి. బట్ ఇక్కడ చిన్న చేంజ్, ఆ చేంజ్ లో ఏంటంటే క్యూమానైజర్ క్రియేట్ చేస్తున్నాను గైస్. ఫస్ట్ CRT MQM ఫాలోడ్ బై క్యూమానైజర్ నేమ్ అండి. QMD తీసుకున్నానండి. QMD స్టాండ్స్ ఫర్ క్యూమానైజర్, T స్టాండ్స్ ఫర్ డెస్టినేషన్ అండి. QMD క్యూమానైజర్ డెస్టినేషన్ అండి. ఓకేనా గైస్? క్లియర్ గైస్ కమాండ్? yes sir. దెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ క్యూమానైజర్ ఏం చేయాలండి? స్టేటస్ DSP MQM సార్. DSP MQM ఓకేనండి, చూసుకుంటాం. స్టార్ట్ చేస్తాం సార్. ఓకేనా? అది మా ఆటోమేటిక్గా మీకు లెర్నింగ్ స్టేట్ చెప్పినండి. కమాండ్ స్టేటస్ చెక్ చేసుకోండి అని చెప్పి. ఓకేనా? క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. QMD రన్ చేస్తున్నాను గైస్. రన్ చేయాలి. QMD ఓకేనా? ఎంట్రీ టు ద క్యూ మేనేజర్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేమ్ ఇక్కడ కూడా లోకల్ క్యూ క్రియేట్ చేస్తున్నాను. డిఫైన్ క్యూ లోకల్ ఆఫ్, నేను లోకల్ క్యూ నేమ్ ఇచ్చుకుంటున్నాను గైస్. ఇక్కడ నా లోకల్ క్యూ నేమ్ LQD అని ఇస్తున్నానండి. LQD స్టాండ్స్ ఫర్, LQ అంటే లోకల్ క్యూ అని, D స్టాండ్స్ ఫర్ డెస్టినేషన్ అండి గైస్. రిమెంబర్ కోసం గుర్తుపెట్టుకోండి. అండ్ లోకల్ క్యూ క్రియేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలండి? మనం ఛానల్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? డిఫైన్ ఛానల్ ఆఫ్, ఛానల్ నేమ్ అండి. ఛానల్ నేమ్ ఏం క్రియేట్ చేస్తున్నాం గైస్? రిమెంబర్ కోసం మనం QMD డాట్ QMS అని క్రియేట్ చేస్తున్నాను గైస్. ఓకేనా? లేదు ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు తెలుసు కదా గైస్. QMS డాట్ QMD. ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో సేమ్ సోర్స్ లో కూడా మనం అదే క్రియేట్ చేస్తాం. ఓకేనా గైస్? క్లియరా గైస్? యా. డిఫైన్ ఛానల్ ఆఫ్, ఛానల్ నేమ్, ఛానల్ టైప్ రిసీవర్. ఓకే, ఛానల్ కూడా క్రియేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ లిజనర్ అండి. డిఫైన్ లిజనర్. డిఫైన్ లిజనర్ ఆఫ్, లిజనర్ నేమ్ వచ్చి LSD అండి. D స్టాండ్స్ ఫర్ డెస్టినేషన్ అండి. ఓకేనా? LSD. లిజనర్ ఆఫ్ లిజనర్ నేమ్. దెన్ ERP టైప్ ఆఫ్ TCP. దెన్ పోర్ట్ నెంబర్ అండి. ఫోన్ నెంబర్ 1990 తీసుకుంటాను గైస్. followed by port. యా, ఇంతవరకు గైస్ మీ అందరికి తెలిసింది. ఇంతవరకు గైస్ తెలిసింది డిఫైన్ లిజనర్. ఎంటర్ కొట్టంగానే మనకి లిజనర్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ సింపుల్ గా ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాం చూడండి. కంట్రోల్ QMCR. ఓకేనా? ఇది చూడండి గైస్, ఈ కంట్రోల్ QMCR ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి లిజనర్ అనేది క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? ఇది నాట్ అన్ ఇంపార్టెంట్, ఇది నాట్ అన్ మ్యాండేటరీ. రిమెంబర్ గైస్, మీకు DKIM సెటప్ చెప్పేటప్పుడు ఇంతవరకు మీకు కమెంట్ చెప్పాను, రైట్? ఈ Yes sir. QMCR ఇచ్చినా ఇవ్వకపోయినా నాట్ అన్ ఇష్యూ, గుర్తుపెట్టుకోండి. ఓకే, లిజనర్ క్రియేట్ అయింది. దెన్ స్టార్ట్ లిజనర్. లిజనర్ని స్టార్ట్ చేస్తాం. లిజనర్ నేమ్ ఏంటి? LSD. ఓకే, లిజనర్ యాక్సెప్టెడ్ అయిపోయింది. దెన్ డిస్ప్లే లిజనర్. డిస్ప్లే LS స్టేటస్. చూడండి గైస్, లిజనర్ అనేది రన్నింగ్ లోకి వచ్చింది. అండ్ మన లిజనర్ నేమ్ ఏంటి? LSD. అండ్ అది TRP టైప్ TCP. అండ్ మనం తీసుకున్న పోర్ట్ నెంబర్ 1990. మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాం కాబట్టి కంట్రోల్ QMCR. చూడండి గైస్, ఇక్కడ నేను కంట్రోల్ QMCR అని ఇచ్చినా ఇవ్వకపోయినా బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ అది తీసుకుంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించి చూడండి, ప్రీవియస్ కి ఎప్పుడైనా చూడండి. అండ్ స్టార్ట్ టైమ్ స్టార్ట్. ఓకేనా గైస్? ఇంతటితోటి నేను డెస్టినేషన్ క్రియేట్ చేసేసాను. Yes sir. ఇప్పుడు నేను సోర్స్ క్రియేట్ చేయాలి. సోర్స్ క్రియేట్ చేయాలంటే బయటకు వచ్చి END చేసి చూస్తాను అండ్ ఎగ్జిక్యూట్ చేసి కమ్ అవుట్ సైడ్. నేను ఎక్కడికి వచ్చాను? ఇప్పుడు కంట్రోల్ కమాండ్స్ లోకి వచ్చాను. MQC స్క్రిప్ట్ కమాండ్స్ నుంచి బయటకు వచ్చి కంట్రోల్ కమాండ్స్కి వచ్చాను. దెన్ ఐ విల్ చెక్ ద స్టేటస్ వన్స్ అగైన్. చూడండి గైస్, నేను క్రియేట్ చేసిన QMD డెస్టినేషన్ సైడ్ ఉన్న QMD రన్నింగ్ లో ఉంది. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి?
సోర్స్ సైడ్ క్రియేట్ చేయాలి. సైడ్ క్రియేట్ చేద్దాం. నా సోర్స్ సైడ్ క్యూఎంఎస్ అనే క్యూఎంఎస్ అనుకుంటున్నాను గైస్. ఓకేనా గైస్, ఇది. దెన్ అగైన్ మళ్ళీ నేను రిమోట్ క్యూని క్రియేట్ చేయాలి. డిఫైన్ క్యూ రిమోట్ ఆఫ్ ఆర్క్యూడి. ఓకేనా, ఆర్ నేమ్ ఆఫ్ నా లోకల్ క్యూ నేమ్ ఏంటండి, ఎల్క్యూబి. ఓకేనా, ఆర్క్యూఎం నేమ్ ఆఫ్ ఆర్క్యూఎం నేమ్ ఏంటండి గైస్ ఇక్కడ, QMD. QMD, sir. ఎక్స్మీడ్ క్యూ ఆఫ్ నేను ఇక్కడ XX అని ఇచ్చుకుంటున్నానండి, లేకపోతే రిమెంబర్ కోసం ఏబిసిఏ గైస్, యాజ్ యూజువల్ ఎప్పుడు ఇచ్చేటప్పుడు. ఇది గైస్, ఎంతకంటే ఏమైనా చేంజ్ అయింది రిమోట్ క్యూలో? క్లియర్ గైస్? ఈ కమాండ్ ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా? సేమ్ కమాండ్ అండి, డీకేఎం సెటప్లో మనం ఏదైతే యూజ్ చేసామో అదే కమాండ్. ఓకేనా, క్యూ క్రియేట్ అయిపోయింది గైస్. దెన్ ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి, ఎక్స్మీడ్ క్యూని క్రియేట్ చేయాలి. డిఫైన్ క్యూ లోకల్ ఆఫ్ ఏబిసి అండ్ యూసేజ్ ఆఫ్ ఎక్స్మీడ్ క్యూ. యూసేజ్ ఆఫ్ ఎక్స్మీడ్ క్యూ. ఓకేనా గైస్, ఎంటర్. క్రియేట్ అయిందా? దెన్ ఇప్పుడు మనం ఛానల్ క్రియేట్ చేయాలి. డిఫైన్ ఛానల్ ఆఫ్ ఛానల్ నేమ్. నా ఛానల్ నేమ్ ఏంటి, QMS డాటా లేకపోతే QMD డాటా? QMS.QMD, sir. QMS.QMD, రైట్. QMS.QMD. ఓకేనా గైస్, ఛానల్. దెన్ ఛానల్ టైప్ ఏంటండి, సెండర్. SDR. Sender, sir. దెన్ మన ఎక్స్మీడ్ క్యూ నేమ్ ఏంటి గైస్, ABC. కాన్ నేమ్. కనెక్షన్. నేమ్. నా కనెక్షన్ నేమ్ పాయింట్ ఆఫ్ ఒకవేళ లోకల్ హోస్ట్ కాకుండా ఎన్విరాన్మెంట్ అయితే మనం ఏం క్రియేట్ చేసుకుంటాం కదా, డెస్టినేషన్ IP అడ్రస్ మెయింటైన్ చేసుకుంటాం. దెన్ నా పోర్ట్ నెంబర్ ఎంత అండి, 19 క్లోజ్, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. ఇది ఇంతటితోటి మీకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డిస్క్ ఇంటర్వెల్ మెయింటైన్ చేస్తున్నానండి. డిస్క్ ఇంటర్వెల్ బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది కదా, ఇక్కడ 6000 సెకండ్స్ ఉంటుంది నేను ఇవ్వకపోతే, రైట్. బట్ మనకి ఛానల్ ట్రిగ్గరింగ్, మనము ఛానల్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం గైస్. ఛానల్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డిస్క్ ఇంటర్వెల్ టైం తగ్గిస్తున్నాను గైస్. గుర్తు చూడండి, ఇక్కడ 60 సెకండ్స్ మాత్రమే ఇస్తున్నాను, 6000 సెకండ్స్ ఇవ్వట్లేదు. నేనే 60 సెకండ్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకేనా, ఎంటర్ చేస్తున్నాను చూడండి గైస్. ఒకవేళ నేను ఇది ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఎంత ఉంటుందండి డిస్క్ ఇంటర్వెల్, 6000. బట్ నేను ఇక్కడ ఎంత మెన్షన్ చేస్తాను, ఇక్కడ నేను ఇక్కడ ఎంత మెన్షన్ చేశాను గైస్, 60 సెకండ్స్ ఇచ్చాను, రైట్. 60 సెకండ్స్ చూడండి గైస్, ఎంటర్ చేస్తున్నాను, క్రియేట్ అయింది. ఓకేనా, ఛానల్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, దెన్ ఛానల్ స్టార్ట్ చేస్తాను చూడండి. స్టార్ట్ ఛానల్ ఆఫ్ ఛానల్ QMS.QMD. ఓకేనా, దెన్ ఎప్పట్లాగే ఛానల్ స్టార్ట్ చేశానండి, డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే CHS QMS.QMD. చూడండి గైస్, మన ఛానల్ టైప్ సెండర్, స్టేటస్ రన్నింగ్, నా ఎక్స్మీడ్ క్యూ నేమ్ ABC, దెన్ నా ఛానల్ నేమ్ QMS.QMD, దెన్ నా రిమోట్ క్యూ నేమ్ QMD అండ్ ఎవ్రీథింగ్, కనెక్షన్ నేమ్ విత్ పోర్ట్ నెంబర్ 1990, ఎవ్రీథింగ్ రన్నింగ్. అంటే డెస్టినేషన్ సైడ్ లిసనర్ రన్నింగ్ లోకి వచ్చింది, సోర్స్ సైడ్ ఛానల్ రన్నింగ్ లోకి వచ్చింది. అంటే మనం క్రియేట్ చేసిన DKM సెటప్ పర్ఫెక్ట్ గా కరెక్ట్ అయింది, రైట్. ఏం చేంజ్ లేదండి, ఇంతవరకు నేను ఎలాంటి ఛానల్ ట్రిగ్గరింగ్ కానీ ట్రిగ్గరింగ్ కానీ అప్లై చేయలేదు. కొంత టైం తర్వాత, ఎంత టైం తర్వాత డిస్క్ ఇంటర్వెల్ డిఫాల్ట్ గా ఎంత ఉంటుంది, 6000 సెకండ్స్ ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఎంత ఇచ్చానండి, 60 సెకండ్స్ ఇచ్చాను. అంటే 60 సెకండ్స్ తర్వాత ఏం జరుగుతుంది గైస్, ఇక్కడ ఛానల్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అంతే. ఇక్కడ మామూలుగా బై డిఫాల్ట్ ఇప్పుడు ఏ స్టేట్ లో ఉందండి, ఇక్కడ
రన్నింగ్ స్టేట్ లో స్టేట్ లో ఉంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి guys. ఏ స్టేట్ లోకి వెళ్ళిపోయిందండి? Inactive state. ఇన్యాక్టివ్ స్టేట్ లో. ఎందుకు ఇన్యాక్టివ్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది guys? We giving 60 seconds. మనము డిఫాల్ట్ గా కాకుండా మనం మాన్యువల్ గా మనం చెక్ చేసుకోవడం కోసం 60 సెకండ్స్ ఇచ్చాం కాబట్టి. అవునా గైస్ మీట్ లో పెట్టండి గైస్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఛానల్ ట్రిగ్గరింగ్ అప్లై చేద్దాం. అర్థమైందా గైస్? ఎస్ సార్. ఛానల్ ట్రిగ్గరింగ్ అప్లై దేని మీద చేస్తామండి? సోర్స్ సైడ్ ఉన్న ట్రాన్స్మిషన్ క్యూ మీద అప్లై చేస్తాం, రైట్? ఎస్ సార్. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ ట్రాన్స్మిషన్ క్యూ క్రియేట్ చేస్తున్నానండి. నా ట్రాన్స్మిషన్ క్యూ నేమ్ ఏంటి గైస్? ఇక్కడ ఏబిసి. ఏబిసి. ఓకేనా? ఒక్కసారి డిస్ప్లే చేసి చూద్దాం. డిఎస్పిఎల్ఏ డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ ఏబిసి. చూడండి గైస్, ఇక్కడ ఇనిట్ క్యూ ఎంటీ ప్లేస్ లో ఉంది, రైట్? ట్రిగ్గర్ టైప్ కానీ, ట్రిక్ డెప్త్ కానీ, ట్రిక్ డేటా కానీ, ట్రిగ్గర్ కానీ ఏ అంత నార్మల్గా ఉంది. అంటే ఇక్కడ నేను ఎలాంటి ట్రిగ్గరింగ్ అప్లై చేయలేదు. ఇప్పుడు నేను ట్రిగ్గరింగ్ అప్లై చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మనం ట్రిగ్గర్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మీకు తెలుసు. ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్, నా లోకల్ క్యూ నేమ్, ఐ మీన్ నా ట్రాన్స్మిషన్ క్యూ నేమ్ ఏంటి? ఏబిసి. ఓకేనా? ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ క్యూ నేమ్ ట్రిగ్గర్. ఇక్కడ ట్రిగ్గర్ జరగాలి నాకు. ఓకేనా? ట్రిగ్గర్ తర్వాత ట్రిక్ టైప్. ట్రిక్ టైప్ బై డిఫాల్ట్ ఏముంటుంది? ఇక్కడ ఫస్ట్ ఉంటుంది. మనం ఫస్ట్ డిగ్రీ కానీ డెప్త్ కానీ నన్ను కానీ తీసుకోవచ్చు ఫస్ట్. ఓకేనా? ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ క్యూ నేమ్ ట్రిగ్గర్ ట్రిక్ టైప్ ఫస్ట్, తర్వాత ట్రిక్ డేటా. ట్రిక్ డేటా దగ్గర మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం చెప్పాను మీకు, ఛానల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా గైస్? ఛానల్ నేమ్ ఏంటి ఇక్కడ ఉంది? QMS.QMD, రైట్? దెన్ ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ క్యూ నేమ్ ట్రిగ్గర్ ట్రిక్ టైప్ ఫస్ట్, ట్రిక్ డేటా అయిపోయింది. దెన్ మనం ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఇనిషియేషన్ క్యూ ఇవ్వాలి. ఇనిట్ క్యూ డిఫాల్ట్ ఛానల్ ఇనిషియేషన్ క్యూకి డిఫాల్ట్ నేమ్ ఏంటి? సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఇనిట్ క్యూ. ఇదండి టోటల్ గా మనము ట్రిగ్గరింగ్ అప్లై చేసి కమాండ్ ఇది. అర్థమైందా గైస్? సరే అండి. ఆల్టర్ దేని మీద అప్లై చేస్తున్నాను? నేను ట్రాన్స్మిషన్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాను ట్రిగ్గరింగ్. అందుకని నా ట్రాన్స్మిషన్ క్యూ ఏమేంటి? ఇక్కడ ఏబిసి. ఆల్టర్ చేస్తున్నాను. ఓకేనా? ఇంతవరకు క్లియర్. దెన్ మనకి ఇక్కడ ఏం జరగాలి? ట్రిగ్గర్ జరగాలి. బై డిఫాల్ట్గా ఏముంటుంది? నో ట్రిగ్గర్ అని ఉంటుంది, దాన్ని ట్రిగ్గర్ చేస్తాం. దెన్ ట్రిక్ టైప్ బై డిఫాల్ట్గా మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఫస్ట్ కానీ, ఎవ్రీ కానీ, డెప్త్ కానీ, నన్ను కానీ. బట్ ట్రిక్ టైప్ ఫస్ట్ అని ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ అని తీసుకున్నాను. దెన్ ట్రిక్ డేటా దగ్గర మనం ఏం మెయింటైన్ చేసుకుంటాము? ఛానల్ నేమ్ మనం అక్కడ. దెన్ మనం యూజ్ చేసుకునే ఇనిషియేషన్ క్యూ ఏంటి? చూడండి ఇక్కడ ఇనిషియేషన్ క్యూ ఏంటి? సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఇనిట్. చూడండి గైస్, ఇక్కడ సేమ్ థింగ్ ఇనిషియేషన్ క్యూ తీసుకున్నాను. ఈ ఎక్స్మిట్ క్యూ మీద నేను ట్రిగ్గర్ ఇంప్లిమెంట్ చేశాను. నా ట్రిగ్గర్ కండిషన్ ట్రూ అయితే ఆ మెసేజ్ ఇనిషియేషన్ క్యూకి వెళ్ళాలి. ఇనిషియేషన్ క్యూ బ్యాక్ ఎండ్ లో ఎప్పుడు ఛానల్ ఇనిషియేటర్ రన్నింగ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నీకు ఎక్స్మిట్ క్యూకి వస్తుందో ట్రిగ్గర్ కండిషన్ ట్రూ, ఆ ట్రిగ్గర్ కండిషన్ సెట్ అయిందని తెలిస్తే మనం ఇచ్చిన మెసేజెస్ ఒక మెసేజ్ ఇక్కడికి వచ్చి మెసేజ్ ట్రిగ్గర్ మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఇనిషియేషన్ క్యూకి ట్రిగ్గర్ మెసేజ్ వస్తుందో వెంటనే ఛానల్ ఇనిషియేటర్ అనేది స్టార్ట్ అయ్యి అది సెంటర్ ఛానల్ కన్ఫర్మ్ చేస్తుంది. అప్పుడు ఈ ఛానల్ అనేది ఎక్స్మిట్ క్యూ నుంచి మెసేజ్ పిక్ చేసుకొని డెస్టినేషన్. ఇది కమాండ్ అండి, యూజ్ చేసే ఎక్స్ట్రా కమాండ్. ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ డీకేఎం సెటప్ క్రియేట్ చేశానండి సేమ్. జస్ట్ ఇక్కడ నేనే క్రియేట్ చేశాను, సింపుల్గా క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ చేస్తాను అండ్ చేంజ్ అయిపోయిందండి. ఓకేనా? ఒక్కసారి ఆ స్టేటస్ చెక్ చేద్దాం. ఇందాక స్టేటస్కి ఇప్పుడు స్టేటస్కి డిఫరెంట్ ఏందో చూద్దాం. చూడండి గైస్, ఇందాక ఇక్కడ ఇనిషియేషన్ క్యూ ఎంటీ ఉంది, రైట్? మనం ఇక్కడ తీసుకున్న ఇనిషియేషన్ క్యూ డిఫాల్ట్ నేమ్ ఇనిషియేషన్ క్యూ క్రియేట్ అయింది. దెన్ ట్రిక్ డేటా ప్లే అయింది, రైట్? దెన్ ఇంతకు ముందు నో ట్రిగ్గర్ ఉంటుంది, ఇక్కడ ట్రిగ్గర్ అని ఉంది. బై డిఫాల్ట్ ఇక్కడ ట్రిక్ టైప్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఫస్ట్ అని ఇస్తే, ఐ మీన్ ఫస్ట్ మీరు ఏ ఆప్షన్ ఇస్తే ఆ ఆప్షన్ ఇక్కడ తీసుకుంటుంది. బట్ డిఫాల్ట్ గా నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? ట్రిక్ టైప్ ఫస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ మెసేజ్ వచ్చిన తర్వాత నీకు మూవ్ అవ్వాలని తీసుకున్నాను. ఓకేనా గైస్? క్లియర్ అయిందండి అందరికి? దెన్ ట్రిగ్గర్ కూడా అప్లై అయిపోయింది గైస్. ఒక్కసారి మళ్ళీ నేను ఛానల్ స్టేటస్ చెక్ చేద్దాం. ఏ స్టేట్ లో ఉందండి ఛానల్ స్టేటస్? ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది.
ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. ఎందుకని ఇంకా ఇన్యాక్టివ్ స్టేట్లోనే ఉంది గైస్ ఇక్కడ? వన్స్ ట్రిగ్గరింగ్ అప్లై అయినా కూడా 60 seconds ఇచ్చాను. మనం 60 seconds. సారీ అండి, ఛానల్ ఇనిషియేటర్ ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది. కాదండి, బాగా ఆలోచించండి మీరు. Sir, we not yet put any messages. Once we వెరీ గుడ్ అండి. ఎప్పుడు నీకు ట్రిగ్గరింగ్ అప్లై చేసినా కూడా నీకు చాలా ఇన్యాక్టివ్ స్టేట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మెసేజ్ అప్లికేషన్ మెసేజ్ పుట్ చేస్తుందో నీకు అర్థమైందా గైస్? అది మన ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్. ఓకేనా? క్లియరా గైస్ మీ అందరికి? Yes, sir. ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక మెసేజ్ పుట్ చేస్తానండి. ఎలా మెసేజ్ పుట్ చేస్తాను? వాట్ ఇస్ ద కమాండ్ అండ్ పుట్ మెసేజ్? AMQS. నా రిమోట్ క్యూ నేమ్ ఏంటి గైస్? RQS, రైట్? క్యూ మేనేజర్ నేమ్ గైస్ QMS. అంతేనండి? Yes, sir. ఒకసారి చెక్ చేద్దాం గైస్. ఇక్కడ RQD తీసుకున్నాను గైస్ నేను. ఓకేనా? యాక్చువల్గా S తీసుకోవాల్సింది D తీసుకున్నాను. RQD 1 2 3 4 మొత్తం 3 మెసేజ్ పుట్ చేశానండి. దెన్ క్యూ మేనేజర్లోకి వెళ్ళాను. ఛానల్ స్టేటస్ ఇప్పుడు వచ్చినా అండి. క్లియరా గైస్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఓకేనా? అండ్ ఇంతకు ముందు మనం ఛానల్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మనకి రన్నింగ్లోకి రాలేదండి. బికాస్ ఎందుకు రాలేదు అని అంటే మనము మెసేజెస్ ఇప్పుడు నేనేం చేశాను, మెసేజెస్ పుట్ చేశానండి. మెసేజెస్ పుట్ చేసిన తర్వాత 3 మెసేజెస్ పుట్ చేశాను గైస్. వెంటనే ఒకసారి సోర్స్ సైడ్లోకి వెళ్ళి ఛానల్ స్టేటస్ చెక్ చేసుకున్నాను. ఛానల్ స్టేటస్ చెక్ చేసుకున్న వెంటనే ఎక్కడికి మెసేజ్ స్టేటస్ ఏమొచ్చిందండి? రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. Running status. ఓకేనా? దెన్ మళ్ళీ ఒకసారి స్టేటస్ చెక్ చేద్దామండి. రన్నింగ్లో ఉందండి అంటే ఇంకా 1 minute అవ్వలేదు, 60 seconds కాబట్టి. దెన్ ఇంకొకసారి ఇలాగా మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి. దాని ఈ మెసేజ్ ఇప్పుడు ఎక్కడికి రీచ్ అవ్వాలి గైస్? ఛానల్ స్టేటస్ రన్నింగ్లోకి రావాలి. యాజ్ యూజువల్గా ఈ మెసేజెస్ మీరు పుట్ చేసిన మెసేజ్ ఎక్కడికి రీచ్ అవ్వాలి? Local queue. డెస్టినేషన్ లోపలికి రీచ్ అవ్వాలి, రైట్? చూడండి గైస్, ఇప్పుడు కొంత టైం తర్వాత మళ్ళీ అది ఏ స్టేట్లోకి వెళ్ళిపోయింది? Inactive state లోకి. ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అది ఛానల్ స్టేటస్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. దెన్ మళ్ళీ ఇప్పుడు అది రన్నింగ్లోకి రావాలంటే ఏం చేయాలి గైస్? మనం D ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ నా లోకల్ క్యూని LQD అండి. ఇందాక నేను 3 మెసేజ్ పుట్ చేశాను, రైట్? ఉన్నాయా 3 ఇక్కడ? Yes, sir. క్యూ మేనేజర్ D డెస్టినేషన్ చెక్ చేశాను. నేను పుట్ చేసిన 3 మెసేజ్ యాజ్ యూజువల్ పుట్ చేశాను. ఇప్పుడు దెన్ ఇందాక మళ్ళీ QMSలోకి రండి. ఛానల్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. నాట్ ఫౌండ్ ఉంటుంది. దెన్ ఇప్పుడు నేను మళ్ళీ బయటికి రండి. ఒకసారి మెసేజ్ పుట్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 మెసేజ్ పుట్ చేశాను. ఇక్కడ నీకు ఛానల్ స్టేటస్ నాట్ ఫౌండ్ అని ఉంది. మెసేజెస్ మళ్ళీ మెసేజ్ పుట్ చేశాను. ఇప్పుడు ఏ స్టేట్లో ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సారీ అండి, చూడండి వెంటనే మీకు ఏ స్టేట్లోకి వచ్చింది గైస్? Running state లో. ఇందాక 3 ఇప్పుడు 3 మొత్తం టోటల్ 6 మెసేజెస్ రావాలండి. ఒకసారి చెక్ చేద్దాం. క్లియరా గైస్? Yes, sir. ఇదండి టోటల్గా ఛానల్ ట్రిగ్గరింగ్ మనం ఇంప్లిమెంట్ చేసే ప్రొసీజర్ స్టెప్స్ ఇవన్నీ. ఇలాగా చూడాలి. ఇక్కడ కొత్తగా ఈ DKIM సెటప్లో ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ అయింది అని అంటే ఈ కమాండ్ యాడ్ అయ్యిందండి.
ఇది యాడ్ అయింది. సోర్స్ సైడ్ ఉన్న ట్రాన్స్మిషన్ క్యూ మీద మనము ఛానల్ ట్రిగ్గరింగ్ అప్లై చేస్తాము. ఆల్టర్ క్యూ లోకల్ ఆఫ్ నీ ట్రాన్స్మిషన్ క్యూ నేమ్, దెన్ ట్రిగ్గర్, ట్రిగ్ టైప్. ఫస్ట్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ట్రిగ్ టైప్స్ మనకి మొత్తం 4 టైప్స్ ఉంటాయి. దెన్ ట్రిగ్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో ఛానల్ నేమ్ ఇది. ఇనిట్ క్యూ దగ్గర సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ దిస్ ఇస్ ద కమాండ్ అండ్ టు ఇంప్లిమెంట్ ఛానల్ ట్రిగ్గరింగ్. క్లియరా గైస్? ఏదైనా డౌట్ ఉందా? చూసారా కదా గైస్? ఇప్పుడు మళ్ళీ కొంత టైం పీరియడ్ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? డెస్టినేషన్ సైడ్ ఉన్నాం. కేఎంఎస్లోకి వెళ్దాం. చూడండి నాట్ ఫామ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మన అవుట్పుట్ మీకు సాటిస్ఫాక్షన్ అవుట్పుట్ చూపించడం కోసం 16 సెకండ్స్ తీసుకున్నాం. అది బట్ రియల్ టైమింగ్లో అలా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ ఛానల్ ట్రిగ్గరింగ్ మాత్రం ఇంప్లిమెంట్ చేసుకుంటారండి. దిస్ థింగ్ అబౌట్ ద ఛానల్ ట్రిగ్గరింగ్ అండి.